ప్రైజ్ లార్డ్. సామెతలు ధ్యానిస్తున్నాం మనము. సామెతలు 3:11 చూసుకుంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నందుట మేలు. మరి మనం నిన్నటి కాల సమయంలో ప్రతిరోజు దేవునితో అనుదిన కార్యక్రమంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే జ్ఞానము. గత 3 రోజుల నుంచి దేవుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానం ఎవరంటే క్రీస్తే. జ్ఞానము నాదే, పరాక్రమం నాదే, నా వలన రాజులు ఏలుదురు, నా వలన ప్రపంచాన్ని సైతము రాజులు ఏలుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ప్రజెంటు ఉంటున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, వీరందరూ దేవుని యొక్క జ్ఞానము వలన వారు పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి జ్ఞానము నాదే, పరాక్రమం నాదే, నా వలన రాజులు ఏలుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు జ్ఞానమైనటువంటి క్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆయన మనం కలిగి ఉంటే, జ్ఞానమును మనం సంపాదించుకుంటే సమస్తమును మనము సంపాదించుకున్నట్లే లెక్క. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు. వెండి వలన మనకు లాభము కలగదు, బంగారం వలన మనకు లాభం కలగదు, కానీ జ్ఞానం వలన మనకు లాభము కలుగుతుంది. కాబట్టి పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. కాబట్టి సమస్తమును దేవుడు కలగజేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద సమస్తమును దేవుని యొక్క జ్ఞానము చేత సృజించబడ్డాయి. ఆకాశము కానీ, భూమిని కానీ, భూమి మీద ఉన్నటువంటి సమస్త సకలమైనటువంటి భూచరాలతో సహా సృష్టిని సమస్తమును దేవుని యొక్క మాట చేత కలగజేశాడు. అంటే వీటన్నిటినీ ఎవరు కలగజేశాడంటే జ్ఞానవంతుడైనటువంటి క్రీస్తు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.